వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. విమెన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్పర్సన్ కండవల్లి లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నాయకులపై తప్పుడు ప్రచారం చేస్తే సహించబోమని హెచ్చరించారు. విద్యార్థులపై లైంగిక దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేలా కృషి చేశానని, యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా అధికారులు కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. భవిష్యత్తులో ఎస్సీ కోటా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆకాంక్షను కూడా ఆమె వ్యక్తం చేశారు. నమస్కారం. మాది రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, దివాన్చెరు గ్రామం. నా పేరు కండవల్లి లక్ష్మి. మొన్న ఈ మధ్య సోషల్ మీడియాలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి కోసం, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి కోసం చాలా భయంకరమైన మాటలు మాట్లాడడం జరిగింది. క్రిస్టియన్స్ మహాసభని పెట్టి మా అన్నగారు జడా శ్రావణ్ కుమార్ గారు, అలాగే తెలంగాణ నుంచి వచ్చినటువంటి ఒక తమ్ముడి పేరు నాకు రావణం, ఆ తమ్ముడు గారు మాట్లాడారు. కానీ చంద్రబాబు గారిని తిడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు నోట్లో ఏం పెట్టుకున్నాడు అని అంటున్నాడు. తప్పు కదండి, అది ఎంత చట్టపరంగా నేరమది. పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని అనే స్థాయి ఇది. గత వైసీపీ ప్రభుత్వంలో మీరు ఎలాంటి పరిపాలన చేశారో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. అన్యం పుణ్యం చేయకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది, సెంట్రల్ జైలుకి పంపించడం జరిగింది. తర్వాత ఆయన అనపర్తి పాదయాత్ర చేస్తుంటే కరెంటు తీసేసి చాలా రాద్ధాంతం చేశారు. ఇంకా చంపేయడం ఒకటే తక్కువైంది, అంత భయంకరమైన పరిస్థితి చేశారు. అంతకన్నా బాగా పరిపాలిస్తున్నారు కూటమి ప్రభుత్వాన్ని. ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు మీ అరాచకమైన పరిపాలన చూడలేక. ఒక క్రిస్టియన్ మతాన్ని అడ్డు పెట్టుకొని, పాస్టల్ మీటింగ్ మన అడ్డు పెట్టుకొని, కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడతారు. ఈ దేవుడిని నమ్ముకోకండి, ఆ దేవుడిని నమ్ముకోకండి అని ప్రభుత్వాలకైతే శాసించే శాసనం లేదు. ఏ ప్రభుత్వం అయినా సరే, నేను ఒక తెలుగుదేశం పార్టీ నాయకురాలనే, శాసించే హక్కు మీకు ఎవరికీ లేదు. అలాగే భారత రాజ్యాంగ ప్రకారం మనం నమ్మిన దైవాన్ని మనం కొలుచుకునే హక్కు మనందరికీ ఉంది. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ బాబు గారిని తిడితే ఉంటే చూస్తా ఊరుకునేంత అసమర్థులు మేమైతే కాదండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం పేదలకు అందుబాటులో ఉండి అభివృద్ధిని చేసి చూపిస్తుంది. ఏంటంటే ప్రజలు మభ్య పెట్టడానికి కొన్ని పథకాలు పెట్టి ప్రజలకు ఏదో ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అంతటి అప్పుల కుప్పగా చేయలేదా? అవన్నీ పూడ్చి నారా చంద్రబాబు నాయుడు గారు తెలివితేటలతో, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు ముగ్గురు చేయి కలిపి వారు చేస్తున్న అభివృద్ధిని మీరు తట్టుకోలేక నోటికి ఏదొస్తే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోం. గతంలో రోజా గారే కానీ ఇంకొక ఆవిడ ఎవరో ఉన్నారండి బాబు, ఆవిడ ఏటో ఎవరికి అర్థం కాదు, తాడిపట్ల నోరేసుకొని అడ్డమైన బూతులు తిట్టింది. మరి అలాంటిదప్పుడైనా మేము చర్య తీసుకోవడానికి మా నాయకులు మమ్మల్ని వదిలారనుకో, బడిత పూజ చేస్తాం, అందులో డౌట్ ఏమీ లేదు. ఎందుకంటే మీరు చాలా అసభ్యకరమైన బూతులతో, భయంకరమైన మాటలతో, చాలా వెచ్చలవిడితనంగా బరిదెగిచ్చేసి మాట్లాడడం చట్టం చూస్తూ ఊరుకోదు. కానీ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. నేను కూడా ఒక తెలుగుదేశం నాయకురాలనే, కార్యకర్తని కూడా. చంద్రబాబు నాయుడు గారి జోలికి కానీ వచ్చారా పద్ధతిగా ఉండదని ఒక దళిత మహిళా నాయకురాలుగా హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ నేను తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక నాయకురాలు స్థానంలో ఉన్నానంటే అది తెలుగుదేశం ప్రభుత్వం ఒక దళిత మహిళా నాయకులకు ఇచ్చిన గౌరవం. ఆ గౌరవానికి కట్టుబడి మీ అందరికీ నేను ఒక దళిత మహిళా నాయకురాలుగా హెచ్చరించేది, చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ బాబు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ అన్నారా ఊరుకునే ప్రసక్తి లేదని మీడియా మిత్రుల ద్వారా హెచ్చరిస్తున్నాను. చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నా రావణన్న, నువ్వు తెలంగాణలో ఏదైనా ఉంటే తెలంగాణలో చూసుకున్నా, ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే అది పద్ధతిగా చాలా భయంకరంగా మాట్లాడావు. నాకే చిరాకు వేసుకొచ్చింది నీ మాటలు చూసి. అలాగే జడా శ్రావణ్ కుమార్ గారు, మీకు దళితుల్లో ఒక మంచి పట్టు ఉంది, గివుతుంది. అది మీరు చట్టాన్ని గౌరవిస్తూ ఒక లాయర్గా మీరు ఉన్నారు కాబట్టి అది సద్వినియోగం చేసుకోండి అన్న. అంతేగాని మా ప్రభుత్వాన్ని విమర్శించడానికి మిమ్మల్ని ప్రత్యేకంగా ఎవరో కొనుక్కొని ఉంటారో అందుకే మీరు అలా మాట్లాడుతున్నారన్న. దయచేసి నేను కూడా ఒక దళిత మహిళా నాయకురాలనే, మీరు ఎలా గౌరవిస్తే మేము అలా గౌరవిస్తాం. చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి పరిపాలించే మేము వెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి తెలియపరచగా వారు కూడా ప్రతి హాస్టల్ని కూడా విజిట్ చేయడం జరిగింది. కానీ యువత దొరకడం లేదు. ఎక్కడ తీసుకుంటున్నారో ఎక్కడ ఉంటున్నారో తెలియదు. ఒకవేళ గంజాయి తీసుకుంటున్నారా లేకపోతే మందే తీసుకుంటున్నారా? చుట్టుపక్కల వారు రాజమండ్రిలో ఎవరో ఒకరు అడ్డమైన అదవులతో స్నేహాలు చేసి వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళని ఏదో రూపంలో మందు తాగుతున్నారో గంజాయి కొడుతున్నారో పూర్తిగా అయితే తెలియదు. కానీ
ఆడవాళ్ళ పట్ల చాలా అసభ్యకరంగా ప్రవర్తించడం, రెక్లెస్గా మాట్లాడడం, గౌరవం లేకపోవడం. వాళ్ళు ఎవరో మనకు తెలియదు, దూరం నుంచి వచ్చిన స్టూడెంట్. తల్లిదండ్రులు ఎంతో చదివించడానికి వాళ్ళ కృషి వాళ్ళు చేసి కష్టపడి డబ్బులు పంపిస్తే వీళ్ళకి కొవ్వట్టేసి కాలేజీలకు వెళ్లకుండా సినిమాలంటా, షికార్లంటా, హోటళ్ళంటా. ఎందుకంటే నేను కారు మీద తిరుగుతూ ఉంటాను, నాకు తెలుసు ఆ విషయాలన్నీ. అమ్మాయిల్ని తీసుకొని సినిమాలకు వెళ్ళడం, యువత లేడీస్ పాడైపోతున్నారు, జెంట్స్ పాడైపోతున్నారు. కానీ కాలేజీ యాజమాన్యాలు దృష్టి పెట్టాలి. వాళ్ళకి ఏదో డబ్బులు, ప్రైవేట్ కాలేజీలు అయితే డబ్బులు వేసుకోవడం తప్ప, వారు లాక్కోవడం తప్ప స్టూడెంట్స్ ఎవరు వస్తలేదు. తల్లిదండ్రులకు ఇన్ఫామ్ చేయడం, ఇలాంటి క్రమశిక్షణబద్ధమైనవి కూడా కాలేజీలో కొన్ని ఉండాలి. కాలేజీలో కరెక్ట్గా ఉంటే, అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే యువత ఎలా పాడవరని నా అభిప్రాయం. అది గంజాయి ఎక్కడుందో అరికడుతున్నారు. నిన్న కూడా మొన్న ఒక 150 కిలోల గంజాయిని కూడా మన రాజానగరం ఎక్కడో పట్టుకున్నారు డిపార్ట్మెంట్ వారు. అది మన అందరం కూడా చూసాము. అదే ఎక్కడ తెలియకుండా ఎక్కడ ఎవరు చేస్తున్నారు ఏంటన్నది పోలీసు వారు చాలా గట్టిగా నిఘా పెట్టారు. ఎందుకంటే మేము వెళ్ళేటప్పుడు కొంతమంది నాకు చెప్తూ ఉంటారు స్టూడెంట్స్, మేడం గారు మమ్మల్ని ఎలా పలానా దిక్కున పలానా అబ్బాయిలు ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని ఎలాగా. నేను ఎందుకంటే మహిళా చైర్మన్గా చేస్తున్నాను కాబట్టి నాకు ఇన్ఫార్మ్ చేస్తే, ఈ కూటమి ప్రభుత్వానికి అంటగట్టేయకూడదు కదా సార్. కూటమి ప్రభుత్వం చేస్తుంది తప్పు, నేనేది తెలిసి తప్పు చేయను కదా. సీక్రెట్గా ఇంట్లో చేసిన తప్పుకి కూటమి ప్రభుత్వానికి అంటగడతాం తప్పు కదా. ఉద్యోగం చేసుకుంటారు, అక్కడ రహస్యంగా ఏదో జరిగింది, దాన్ని ఖచ్చితంగా నేను కూటమి ప్రభుత్వ నాయకురాలనే కాబట్టి వెళ్ళాను, స్పందించాను. వాడు తాట తీసాను, ఉద్యోగంలోంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది. పై అధికారులకు తెలియజేసాం. అక్కడ వాడికి దేహశుద్ధి కూడా చేశాము. అమ్మాయికి మోగమ్మాయి, ఆ అమ్మాయిని కూడా మళ్ళీ వేరే దిక్కు ట్రాన్స్ఫర్ చేశారు. తర్వాత కూడా నా మీద కొన్ని అభియోగాలు, కొంతమంది కెట్లేని అవతల పార్టీ నాయకులు మాట్లాడితే అవి కూడా డైరెక్టర్కి వెళ్ళి ప్రిన్సిపాల్ సార్ని కలిసి నా నిజాయితీ నిరూపించుకోవడం జరిగింది. అది పై వరకు వెళ్ళడం, కొంతమంది మీ మీడియా మిత్రులే అది చాలా లక్ష్మి గారు ఇంత నిజాయితీ పర్రాలని నిరూపించారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే కూటమి ప్రభుత్వం అంటే అభివృద్ధి చేసి చూపిస్తుంది. నాయకులు తిట్టడమో లేకపోతే ఇంకొకరిలో లేకపోతే ప్రతిదీ కూడా చేసేసి కూటమి ప్రభుత్వానికి అంటగట్టడం అది తప్పు. కానీ ఖచ్చితంగా అన్ని దిక్కుల అన్ని రకాలుగా డిపార్ట్మెంట్ పూర్తి సహకారం చేస్తుంది, పూర్తిగా అరికడుతుంది. అవన్నిటిని కూడా చంద్రబాబు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ చాలా గట్స్తో ముందుకు వస్తున్నారు. మొన్న కూడా మా హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా జిల్లా పర్యటన చేసి ఆవిడ కూడా వచ్చి స్ట్రాంగ్గా చెప్పడం కూడా జరిగింది. తదుపరి ఎస్పీ గారు కానీ, డిఎస్పీ మేడం గారు కానీ, అలాగే రాజానగరం సిఐ గారు కానీ, బొమ్మూరు సిఐ గారు కానీ, అలాగే ఇక్కడ ఈ మన లోకల్లో అయితే నియోజకవర్గంలో చాలా వాళ్ళు వేసి చిరుకొన్నేసి యువతను అరికడుతున్నారు. గంజా ఎక్కడున్నా కనీసం తాగినా కానీ స్టూడెంట్కి గట్టిగా బుద్ధి చెప్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంకా అరికట్టి మహిళల పక్షాన అసభ్యంగా ప్రవర్తిస్తున్న యువతకు దేహశుద్ధి చేయించి శుభ్రంగా మక్కిలు ఇరిసేసి వాళ్ళకి కరెక్ట్గా పొజిషన్లో పెడితే మంచిగా ఉంటారని మీడియా ద్వారా మా డిపార్ట్మెంట్ వారికి కూడా తెలియజేసుకుంటున్నాం. భగవంతుడి ఆశీస్సులు ఉంటే మా కమ్యూనిటీ ఎస్సీ, మాల, మాదిగ, రెల్లి మొత్తం అందరూ కలిసి మహిళల్లో ఎక్కడ కష్టమున్నా మన కండవేల లక్ష్మక్క ఆదుకుంటుంది. మహిళల్లో ఎక్కడ ఏది అన్యాయం జరిగినా స్పందిస్తుంది. చాలామంది కాపురాలు సరిచేసింది అనే పేరైతే ఆ దేవుని ఆశీస్సులు, నా మాజీ శాసనసభ్యులు పెందుర్తి వెంకటేష్ గారి ఆశీస్సులు, తెలుగుదేశం పార్టీ ధైర్యం ఈ రోజు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిందండి. ఖచ్చితంగా భగవంతుడి ఆశీస్సులు ఉంటే, పెందుర్తి వెంకటేష్ గారి ఆశీస్సులు ముఖ్యంగా ఉంటే ఖచ్చితంగా ఎస్సీ రిజర్వేషన్లు ఏదైనా వస్తే ఖచ్చితంగా మా నాయకుడు వెంకటేష్ గారు నా ఆయన సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుంది. ఆయన కూడా నాకు మాట ఇచ్చారు, ఎస్సీ రిజర్వేషన్ అయితే లక్ష్మి గారికి నా వంతు సహాయం చేయడానికి ఉంటానని ఆయన చాలా మందిలో కూడా చెప్పడం జరిగింది. నాకైతే ఆ ధైర్యం ఉందండి. ఖచ్చితంగా ఎస్సీ రిజర్వేషన్ అయితే ఎవరు ఎన్ననుకున్నా ఖచ్చితంగా మా బాబు గారి ద్వారా, చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఖచ్చితంగా ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వెనకడుగు అయినని ముందుకు వస్తానని. అన్యాయం ఎందుకంటే మా కమ్యూనిటీ పరంగానే కాదు, అన్ని కులాల్లోనూ కూడా ఒక ఆడబొడుచుగా ముద్ర వేయించుకున్నాను. కష్టమైన ఏ కులమైనా ముందుంటుంది లక్ష్మక్క అనే పేరు అయితే సంపాదించుకున్నాను. వారందరూ కలిసి నన్ను సోషల్ మీడియాలో కూడా మా అక్క ఎమ్మెల్యే అని సంబోధిస్తున్నారు. కానీ నాకు అర్హత లేదు. భగవంతుడి ఆశీస్సులుండి, ప్రజల ఆశీస్సులుంటే ఖచ్చితంగా బలరామకృష్ణ గారు ఎమ్మెల్యే అవుతారు అనుకున్నామండి. అందరూ చేసాం, ఆయన కోసం త్యాగం చేసాం, ఆయన ఎమ్మెల్యే అయ్యారు. అలాగే భగవంతుడి ఆశీస్సులుంటే ఫ్యూచర్లో ఇప్పుడు మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి ఎస్సీ రిజర్వేషన్లో కానీ, రాజానగరం నియోజకవర్గం కోటాలో కానీ ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్ అయ్యి అవకాశం ఉంటే ఖచ్చితంగా ముందుకు వస్తాను. మా గౌరవనీయులు శ్రీ పెందుర్తి వెంకటేష్ గారి ఆశీస్సులతో ఎమ్మెల్యే సీటు కూడా సంపాదించుకుంటాను.